టూ క్వశ్చన్స్ చూసారు కదా. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డివిజన్ చేయమన్నాడు. ఇంతకుముందు మల్టిప్లై చేయమన్నాడు. Z1 Z2 అనేది ఇక్కడ డివిజన్ చేయాలన్న. ఎలా చేయాలి డివిజన్ అనేది చూద్దాం. ఫస్ట్ Z1 కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో రాసుకోండి. x ప్లస్ iy 6 ప్లస్ 3i. నెక్స్ట్ Z2 2 మైనస్ 1i. 1i అంటే i అనే 2 మైనస్ 1i. Z1 Z2 ఉన్నాయి. ఈ రెండింటిని ఏం చేయాలి? డివిజన్ చేయాలి. Z1 బై Z2. సో Z1 బై Z2. Z1 6 ప్లస్ 3i డివైడెడ్ బై Z2 2 మైనస్ 1i. 1i అంటే i. సో దీన్ని మనం డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే మనము డైరెక్ట్గా డివైడ్ చేయలేం కాబట్టి రేషనలైజ్ చేసుకుంటాం. కాంజుగేట్ రాసుకొని చేసుకుంటాం. సో 6 ప్లస్ 3i బై 2 మైనస్ i ఇంటూ డినామినేటర్ను మనం రేషనలైజ్ చేస్తాం ఎప్పుడైనా. కాబట్టి డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి దాన్ని కాంజుగేట్ ప్లస్ రాసుకొని చేస్తాం. 2 మైనస్ i ఉంది కాబట్టి 2 ప్లస్ i బై 2 ప్లస్ i. ఎందుకంటే ఈ రెండు క్యాన్సల్ పోతే మళ్ళీ ఇదే ఉంటుంది టర్మ్ అంతా. న్యూమరేటర్లో డినామినేటర్ రెండింటిలో దీని కాంజుగేట్ అంటే 2 మైనస్ i కి కాంజుగేట్ ఏమి 2 ప్లస్ i, కింద కూడా 2 ప్లస్ i. ఇప్పుడు పైన అనేది మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ టర్మ్ తో ఫస్ట్ టర్మ్ 6 2s are 12. 6 into i 6i plus 3i into 2 అంటే 3 2s are 6i plus 3i into i 3i square. సింపుల్ చూడండి. ఫస్ట్ దాంతో రెండింటిని సెకండ్ టర్మ్ తో రెండింటిని మల్టిప్లై చేశాను. డినామినేటర్ లో అలా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది a మైనస్ b అంటే ఇది a ప్లస్ b ఫామ్ లో రాసుకొని ఉంటాం మనం. a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఆర్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇప్పుడు పైన 12 6i ప్లస్ 6i 12i 3 ఇంటూ i స్క్వేర్ వాల్యూ. i స్క్వేర్ వాల్యూ ఎంత? -1 బై 2 స్క్వేర్ 4 మైనస్ i స్క్వేర్ వాల్యూ. సో i స్క్వేర్ ఉండే చోట -1 పెట్టాను. i స్క్వేర్ -1 i స్క్వేర్ -1 12 ప్లస్ 12i 3 ఇంటూ -1 -3 డివైడెడ్ బై 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 1. కాబట్టి డినామినేటర్ 4 ప్లస్ 1 ఎంత అవుతుంది? 5. ఇక్కడ 12 లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 9 ప్లస్ 12i. 12 లో ఎలాగే పెట్టాను. 12 లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 9. సో ఇది మనకు కావాల్సిన Z1 బై Z2 ఆన్సర్. ఏం చేస్తున్నాం? Z1 అనేది కాంప్లెక్స్ నెంబర్, Z2 అనే కాంప్లెక్స్ నెంబర్ రెండు రాసుకున్నాను. డినామినేటర్ లో ఏదైతే ఉందో దాన్ని కాంజుగేట్ రాసుకుని మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే చివరిగా మనకు Z1 బై Z2 వస్తుంది. కింద అనేది కాంప్లెక్స్ నెంబర్ లేకుండా వస్తుంది డినామినేటర్ అనేది. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. Z అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది Z మైనస్ 1 బై Z కనుక్కోవాలండి. సో Z అనే కాంప్లెక్స్ నెంబర్ ముందు కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో రాసుకుందాం. ఇది x, ఇది y. మన జనరల్ ఫామ్ x ప్లస్ iy. సో x అంటే cos theta ప్లస్ i sin theta. x ప్లస్ i y. x ప్లస్ iy. అదే నంబర్ ఉంటే ముందు నంబర్ రాస్తాం 4i 3i అని. ఏదైనా వేరే టర్మ్ అంటే i పక్కన రాస్తాం i sin theta. sin theta i అంటే బాగుండదు కాబట్టి i sin theta అని రాస్తాం. z తర్వాత ఏం కనుక్కోవాలి మనం? 1 బై z కనుక్కొని ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ 1 బై z కనుక్కున్నాం. 1 బై z అంటే 1 బై ఈ z. z అంటే ఏముంది? cos theta ప్లస్ i sin theta. సో 1 బై z చేస్తాం. z ఉంది 1 బై z కనుక్కుంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడం. దీన్ని రేషనలైజ్ చేసుకుంటాం. 1 బై cos theta ప్లస్ i sin theta ఇంటూ దీని కాంజుగేట్ ఏం అంటే ప్లస్ ఉండే చోట ఏం రాసుకోవాలి? మైనస్ cos theta మైనస్ i sin theta బై cos theta మైనస్ i sin theta.
సో పైన 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ ఉంటుంది cos theta minus I sin theta divided by a plus b into a minus b formula. So a plus b into a minus b formula is a square cos square theta minus b square, దీని అంతా స్క్వేర్ చేయాలి. b square అంటే I sin theta whole square. ఇప్పుడు న్యూమరేటర్ ఏం చేంజ్ లేదు, cos theta minus I sin theta by cos square theta minus రెండింటిని స్క్వేర్ చేయాలి, హోల్ స్క్వేర్ అంటే I square sin square theta. సో ఇది cos theta minus I sin theta by cos square theta minus I square sin square theta. I square వాల్యూ మనకు తెలుసు, ఎంత I square వాల్యూ? I square is equal to ఏం రాసుకుంటాం మనం? -1 రాసుకుంటాం. సో I square ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు cos theta minus I sin theta by cos square theta minus I square value is -1. So -1 పక్కనే ఉంది sin square theta. So cos theta minus I sin theta by cos square theta minus into minus plus ఇక 1 ఉన్నా ఉంటే లేకపోయినా ఉంటాయి. 1 sin square theta అంటే sin square theta. cos square theta plus sin square theta వాల్యూ 10th క్లాస్ లో నేర్చుకుంటారు, ఇంటర్ లో వచ్చింటుంది ట్రిగ్నోమెట్రీలో. sin square theta plus cos square theta is 1. కాబట్టి పైన మిగిలింది మాత్రం cos theta minus I sin theta. ఇది 1/z cos theta minus I sin theta. సో నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడన్నా z cos sin లో ఉండి 1/z కనుక్కోమంటే ప్లస్ తీసేసి మైనస్ రాస్తే సరిపోతుంది. చాలా సింపుల్ చూడండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా z is equal to cos theta plus I sin theta ఉంటే 1/z ఏం రాయొచ్చు, cos theta minus I sin theta డైరెక్ట్ గా రాసేయచ్చు. ఎందుకంటే ఇలా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు 1/z అనేది 1 దీన్ని రాస్తే ఈ ప్లస్ వెళ్ళిపోయి ఏమొస్తుంది, లాస్ట్ కు మైనస్ వస్తుంది. సో మనం లాస్ట్ కనుక్కోవాల్సిన ప్రాబ్లం ఏమి, z minus 1/z చేయాలి. ఇప్పుడు z minus 1/z వాల్యూ చేయాలి. z అంటే ఎంత, z అంటే ఎంత అంటే క్వశ్చన్ లో ఉండేది. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు z? సో z అనేది cos theta plus I sin theta, cos theta plus I sin theta plus మధ్యలో ప్లస్ మైనస్ మైనస్ 1/z. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ 1/z ఆన్సర్ cos theta minus I sin theta. సో z ను 1/z ను సబ్ట్రాక్ట్ చేస్తే cos theta plus I sin theta minus cos theta minus into minus plus I sin theta. సో z వాల్యూ నుంచి మనం ఏం చేసాం, రేషనలైజ్ చేసి 1/z కనుక్కున్నాం. సో z 1/z మన దగ్గర ఉన్నాయి కాబట్టి z లోంచి 1/z సబ్ట్రాక్ట్ చేయమని ఇచ్చాడు క్వశ్చన్ లో. z వాల్యూ రాశాను, మైనస్ 1/z కి వచ్చిన కాంప్లెక్స్ నెంబర్ రాశాను. మైనస్ అన్నప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. cos theta క్యాన్సిల్ వెళ్ళిపోతే I sin theta ఇక్కడ 1 ఇక్కడ 1 మొత్తం 2I sin theta. సో z minus 1/z ఎంత వచ్చింది మనకు, 2I sin theta వచ్చింది. చాలా సింపుల్ గా చేసేయచ్చు. z వాల్యూ నుంచి 1/z కనుక్కోవాలి. 1/z ను z నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే cos theta క్యాన్సిల్ వెళ్ళిపోతే I sin theta plus I sin theta is 2I sin theta. రెండు I sin theta ఉన్నాయి. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నాడు. ఫస్ట్ లో మనం అడిటివ్ ఇన్వర్స్ చేసాం. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చేసాము, ప్లస్లని తీసేసి మైనస్లు పెట్టాము. ఇక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఆల్రెడీ ఒక ఫార్ములా రాసుకున్నాం మనం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే x ఉంటే x ప్లస్ ఐవై ని 1/x ప్లస్ ఐవై గా రాసుకొని చివరిగా వచ్చిన ఆన్సర్ గుర్తుందా మీకు? x ప్లస్ ఐవై కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేస్తే x మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. గుర్తుందో లేదు, దాన్ని రాసుకున్నాం ఫార్ములా లాగా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x plus iy is z is equal x plus iy ఉండేదానికి 1 రాసుకొని మనం అంతా చేసాం. లాస్ట్ కి ఏమొచ్చిందంటే ప్లస్ ఉంటే మైనస్ వచ్చేసి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. కాబట్టి ఇది చాలా సింపుల్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x plus iy is equal to
x మైనస్ ఐ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, డినామినేటర్ సేమ్ ఉంటుంది. ఆల్రెడీ దీన్ని మనం చేసాం. సో దీన్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ లేదు. ఇది యూజ్ చేస్తున్నాం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. దేనికి కనుక్కోవాలంట 3 ప్లస్ 4i 3 ప్లస్ 4i. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలంటే ఇది కూడా x ప్లస్ i బై ఫార్మ్ లో ఉంది. దానికి మనం ఏం రాస్తాం, x మైనస్ ప్లస్ బదులు మైనస్. సో ప్లస్ ప్లస్ లో మైనస్ 3 మైనస్ 4i 3 మైనస్ 4i డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 3 మైనస్ 4i బై 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 9 ప్లస్, సో 9 ప్లస్ 16 ఎంత అవుతుంది 25. 3 మైనస్ 4i డివైడెడ్ బై 25. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీన్ని మళ్ళీ పాయింట్ ఫామ్ లో రాయాలనుకోండి, ఇలాగే 3,4 లాగా 3,4 లాగా. దీన్ని సపరేట్ గా రాస్తే 3/25 3/25 మైనస్ 4/25i. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ పాయింట్ లాగా రాయాలంటే పాయింట్ లాగా ఎలా రాస్తాం, ఇది x, ఇక్కడ ఉండేది i, పక్కన ఉండేది y. సో x ఎంత 3,25, y వచ్చేసి -4,25. వెరీ సింపుల్. డైరెక్ట్ గా ఫార్ములా ఉంది కాబట్టి ప్లస్ తీసేసి మైనస్ రాసి కింద x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ రాస్తాం, సపరేట్ చేసేస్తాం. 3/25 మైనస్ 4/25. ఇంకా ఇలాగే సెకండ్ వచ్చేద్దాం. సెకండ్ నేను చెప్తాను, తర్వాత రెండు మీరు ట్రై చేయండి. సెకండ్, సో సైన్ థీటా కాస్ థీటా, సైన్ థీటా కామా కాస్ థీటా ఈ ఫామ్ లో రాసుకున్నాం. సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఏం చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాసుకొని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేయాలి. సో ప్లస్ ఉంటే మైనస్ సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. దీని వాల్యూ తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా డివైడెడ్ బై 1. కింద డినామినేటర్ లో 1 ఉన్నా ఉంటే లేకపోయినా ఉంటే కాబట్టి సైన్ థీటా మైనస్ ఐ కాస్ థీటా. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ పాయింట్ ఫామ్ లో రాస్తే ఫస్ట్ ది x sin theta, second ది y minus cos theta. సో ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చేసే ప్రాసెస్. ఇక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు, ఇది x ఇది y, ఇది x ఇది y. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లో సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు కనుక్కోండి. ఎక్కువగా 2 మార్క్స్ కి వచ్చే అవకాశం ఉంది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. రైట్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నంబర్స్ ఇన్ x plus i or a plus ib ఫామ్. x plus i ఫామ్ లో a plus ib ఫామ్ లో లేవంట. వీటిని ఏదో మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేసి దాన్ని ఆ ఫామ్ లోకి తీసుకురావాలంట. ఈ క్వశ్చన్స్ అనేది తీసుకురామన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 minus 3i ఇంటూ 3 plus 4i అంటే మల్టిప్లై చేస్తే a plus ib ఫామ్ లోకి వచ్చేస్తుంది. 2 into 3 6, 2 3s are 6, 2 into 4i 8i, 3i into 3 9i, 3 4s are plus into minus minus, 3 4s are 12i square. So 6 plus 8i minus 9i minus 12i square. 6 8i లోంచి 9i సబ్ట్రాక్ట్ చేస్తే minus i, 12 into i square వాల్యూ minus 1, i square అంటే minus 1. 6 minus i, minus into minus plus అవుతుంది. 12 ones are 12, 12 plus 6 యాడ్ చేస్తే 18 minus i. ఇది కావాలంటే మీరు చెక్ చేయండి. a plus ib ఫామ్ లోకి వచ్చేసింది. ఇక్కడ ఉండేది a, ఇది i, పక్కన ఉండేది b. అంటే
ఏం రాయొచ్చు I అంటే 1i అని ఎన్ని ఐలు 1i I అంటే 1i అని సో a ప్లేస్ లో 18 b ప్లేస్ లో ఎంత వచ్చింది -1 ఇది ఫైనల్ ఆన్సర్ ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో ఎంత ఉందో కనుక్కోవాలి ఏం చేస్తున్నాం ఈ రెండింటిని మల్టిప్లై చేసాం మల్టిప్లై చేసి ఐలు వచ్చేసి 1i ఉంది 6 + 12 18 అంటే రియల్ పార్ట్ 18 ఇమాజినరీ పార్ట్ -1 సో a = 18 b = -1 ఇక మిగతా ప్రాబ్లమ్స్ లో కూడా నేను 2-3 చేస్తాను మిగతా మీరు వర్క్ చేయండి సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇందులోనే సెకండ్ క్వశ్చన్ -5i into i/8 -5i into i/8 ఉంది న్యూమరేటర్ లో ఉండేది న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి -5i into i² i² వాల్యూ మనకు తెలిసిందే i² ఎంత -1/8 మైనస్ ఇంటూ మైనస్ సో i² వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏం లేకపోతే ప్లస్ పెట్టినట్లు 5/8 సో ఇది 5/8 ఐలు లేవు కాబట్టి ఏమై పెట్టుకోవాలి x + iy ఆర్ a + ib ఫామ్ లోకి రావాలి కదా a + ib ఫామ్ లోకి రావాలి i పక్కన ఏం లేదు కాబట్టి i పక్కన ఏం పెట్టుకుంటాము 0 సో a = 5/8 b = ఎంత అవుతుంది 0 ఇది ఫైనల్ గా మనకి a + ib ఫామ్ థర్డ్ క్వశ్చన్ చూడండి -i into 2i -i into 2i సో మైనస్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు 1 2s are 2 i into i i². 1 2s are 2 i into i i² అవుతుంది i² వాల్యూ -1 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఏమి లేకపోతే పక్కన ఏం రాసుకోవచ్చు 0i రాసుకోవచ్చు ఇది a + ib ఫామ్ లోకి వచ్చేసింది a ప్లేస్ లో 2 ఉంది b ప్లేస్ లో 0 సో సింపుల్ గా మనకు చాలా చిన్న క్వశ్చన్ కాబట్టి ఈజీగా అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే i పవర్ 9 ఎలా అంటే 9 టైమ్స్ రాసుకోవాలి అయినా 9 టైమ్స్ రాసుకునే బదులు మనకు i² అంటే తెలుసు వాల్యూ i² ఎంత -1 సో i² వచ్చేటట్టు రాద్దాం i² 2 4 6 8 మొత్తం ఎన్ని కావాలి 9 అంటే ఇంకొక i ఉంది i పవర్ 2 2 + 2 4 4 + 2 6 6 + 2 8 దీని పవర్ లో 1 టోటల్ ఎంత పవర్ 9 i² వాల్యూ -1 ఇంకొక i² 4 1 2 3 4 టైమ్స్ -1 ఇంటూ చివరిగా i -1 ఇంటూ i అన్ని -1 -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s are 1 -1 ఇంటూ -1 ప్లస్ 1 1 ఇంటూ 1 1 1 ఇంటూ i నే కాబట్టి i అనేది ఉంది నంబర్ లేదు ముందర నంబర్ లేకపోతే ఏం పెట్టచ్చు 0 + i ముందర ఏం నంబర్ లేదు 0 i అంటే ఎన్ని ఐలు 1i ముందర నంబర్ లేదు తర్వాత i మాత్రమే ఉంది 1 ఇంటూ 1 1 1 ఇంటూ i మాత్రమే కాబట్టి నంబర్ లేదు కాబట్టి ముందర 0 పెట్టాను i ముందర ఏముంటుంది ఏం లేకపోతే 1 ఉన్నట్లు ఇది a + ib ఫామ్ లోకి వచ్చింది ఇక్కడ a = 0 b = b ప్లేస్ లో 1 ఇవి బేసిక్ లెవెల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఏమేమి అడుగుతుంటారు 2 మార్క్స్ లో కాంజుగేట్ కనుక్కోండి అడిటివ్ ఇన్వర్స్ కనుక్కోండి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోండి ఇంకేం చేసాం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ a + ib ఫామ్ లో రాయండి కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకు 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఎలా వచ్చినా కూడా మనం చేయడానికి జాగ్రత్తగా చేసుకుంటే చాలా సింపుల్ గా 2 మార్క్స్ అనేది కవర్ అవుతుంది i పవర్ 9 నేను చేశాను దాని తర్వాత ఏముంది ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటే a + ib ఫార్ములా వస్తుంది ఇది వచ్చేసి a + b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + 3a²b + 3ab² + b³ ఫార్ములా వేసుకుంటే 1 + 2a హోల్ క్యూబ్ అనేది వస్తుంది ఈ రెండు చేసి ప్రాక్టీస్ చేసి పెట్టండి మీకు ఏదైనా చేయడంలో మళ్ళీ ఇబ్బందిగా ఉంటే డౌట్ ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయండి మీరు చేసింది తప్పైనా పర్వాలేదు చేయండి దాన్ని కరెక్ట్ చేయడానికి మేము కరెక్ట్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాము ఏదైనా డౌట్ ఉన్నా కూడా ప్రతి క్వశ్చన్ ఏదైనా డౌట్ ఎప్పటికప్పుడు మీరు డౌట్స్ అనేది పోస్ట్ చేయండి ఆ డౌట్స్ పోస్ట్ చేసి
ఎప్పటికప్పుడు డౌట్స్ అనేది క్లియర్ చేసేసుకోండి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే సిలబస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా గ్రూప్లో చాలా మంది వీడియోస్ చూసి వాటిని ప్రాక్టీస్ చేసి పెట్టడం లేదు, అంటే చూడలేదేమో అనుకుంటాం మేము. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. టైం అనేది ఎక్కువ తొందరగా అయిపోతూ ఉంటుంది, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ లాస్ట్ వీడియోస్ మీకు 1B వీడియోస్ పెట్టారు. 1B వీడియోస్ అని కూడా మీరు ఏం చేయాలి, ఒకసారి చూసిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. హోంవర్క్ ఏమి ఇచ్చినా కూడా ఆ హోంవర్క్ను కూడా మీరు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. చేస్తూ ఉండి డౌట్స్ అడుగుతూ ఉండండి. ఎప్పటికప్పుడు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ ఉండండి.